గారు అండ్ అవసరాల శ్రీనివాస్ గారు మరొకసారి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. అద్భుతమైన క్యారెక్టర్ లో ఇంకొక వర్సిటైల్ క్యారెక్టర్ లో అని అర్థమైపోతుంది. అండ్ స్పెషల్ గా సురేష్ బొబ్బిలి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత అద్భుతంగా ఉంది. గట్టిగా ఒక్కసారి స్పెషల్ క్లాప్స్ కొడదాం ఆయన కోసం, మామూలుగా లేదు. అండ్ సో దట్స్ కానిస్టేబుల్ కనకం మోస్ట్ ఎగ్జైటింగ్, ఇంట్రెస్టింగ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆగస్టు 14 నుంచి ఈటీవీ దీనిలో స్ట్రీమ్ అవ్వబోతుంది. సాయిబాబా గారు అండ్ అలానే హేమంత్ గారు దీనికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ డిఓపికి కూడా స్పెషల్ గా కంగ్రాచులేషన్స్. అండ్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, ప్రతి ఎలిమెంట్ కూడా చాలా బాగుందండి. సో టీం అందరికి మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాం. అండ్ ఈటీవీ విన్ నుంచి వస్తున్న ఒక థ్రిల్లింగ్ సబ్జెక్ట్ ఇది. అండ్ ట్రైలర్ చూస్తుంటే, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తుంటే గూస్ బంప్స్ క్రియేట్ అయ్యాయి మా అందరికి అని చెప్పాలి. అండ్ స్పెషల్ గా ఇద్దరు మేఘలేఖ గారు అండ్ వర్ష బొల్లమ్మ గారు ఆ బైక్ సీన్ లో ఇద్దరు పడే విధానం చూస్తే అయ్యో ఎంత కష్టపడ్డారు అని అనిపించింది మా అందరికీ కూడా. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు పిలిచేద్దాం ముందుగా ప్రొడ్యూసర్స్ అయినటువంటి ఆ లెజెండరీ ప్రొడ్యూసర్ సాయిబాబా గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే హేమంత్ కుమార్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ సాయిబాబా గారు అండ్ హేమంత్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. Now let me invite ETV Win content head Nipin Chakravarti garu on stage please. And now let me invite ETV business head Sai Krishna garu on stage please. గట్టిగా చెప్పడంతో సాయి కృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite editor Madhav Kumar గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And now let me invite DOP Sriram Mukkapati garu please join the stage. And now let me invite production designer Vishnuvardhan garu on stage please. And now let me invite our music director Suresh Bobbili గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎన్నో అద్భుతమైన సినిమాలకు మ్యూజిక్ అందించి అండ్ ఇప్పుడు ఈ కానిస్టేబుల్ కనకం ద్వారా మరొక బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నటువంటి సురేష్ బొబ్బిలి గారు సియర్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ our actor రమణ భార్గవ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. రమణ భార్గవ్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నౌ లెట్ మీ ఇన్వైట్ our beautiful మేఘలేఖ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. Now let me invite our versatile actor అవసరాల శ్రీనివాస్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆయన డైరెక్షన్ చేసినా, నవ్వించినా, భయపెట్టినా ఏదైనా కూడా మనకు నచ్చుతూ ఉంటుంది. And now let me invite our one and only రాజీవ్ కనకాల గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ మధ్య కాలంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో మనల్ని అలరింపచేస్తూ ఉన్నారు కొత్త కొత్త క్యారెక్టర్స్ తో. And now let me invite our కానిస్టేబుల్ కనకం వర్ష బొల్లమ్మ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. Here we welcome our beautiful వర్ష బొల్లమ్మ గారు. Yes, that's the team of Constable Kankam. And now let me invite our Karta, Karma, Kriya, our captain of the ship, Director Prashant Kumar గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అలానే కోటి గారిని అండ్ అలానే సుచిత్ర గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ సుచిత్ర గారు అండ్ కోటి గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. సాయిబాబా గారిని, ప్రశాంత్ గారిని, అవసరాల శ్రీనివాస్ గారిని, వర్ష బొల్లమ్మ గారిని, రాజీవ్ కనకం గారిని వన్ స్టెప్ ఫార్వర్డ్. మేఘలేఖ గారు, హేమంత్ గారు అండ్ సురేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్. నితిన్ గారిని, సాయి కృష్ణ గారిని కూడా ఒక ఫోటో కోసం జాయిన్ అవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం.
సార్ మీరు కూడా జాయిన్ అవుతారా ఒక గ్రూప్ పిక్చర్ కోసం? అలానే ఛానల్స్ కోసం కూడా చూడరా ప్లీజ్ సార్. అలానే ప్లీజ్ లైన్ ఛానల్స్ కోసం. నితిన్ చక్రవర్తి గారు అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ విశ్రామ శ్రీనివాస్ గారు అండ్ అలానే సాయి కృష్ణ గారు, సాయిబాబా గారు, వర్షాభవన్ గారు ఒక పిక్చర్ అండి. రాజీవ్ కనకాల గారు కూడా అండ్ ప్రశాంత్ గారు. నా ఫోన్ కాదు సరే ఇక్కడ నుంచి ఓకే. సో ముందుగా ఎడిటర్ మాధవ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎక్కడున్నారా సార్? మాధవ్ గారు తెలిపారా మీరు? స్టేజ్ దిగేసారు ఏంటి? ఎందుకు మీ స్పీచ్ కూడా ఎడిట్ చేశాను నేను. సార్ ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. మాధవ్ గారు అండ్ అలానే ప్రొడక్షన్ డిజైనర్ విష్ణువర్ధన్ గారు ఉన్నారా? మీకు మాట్లాడండి. Mainly thanks for the director Prashant Garu and Sai Baba Garu and ETV Nitin Garu and Sai Krishna Garu for the opportunity. Chala kashtapadamandi. It was a great, it's not a web series. I feel so like it is a theoretical film. So please do watch in ETV on 14th. Thank you. థ్యాంక్ యూ అండి. వచ్చారా ఎడిటర్ గారు? జాయిన్ అయ్యారా? అయ్యయ్యో. ఓకే, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సురేష్ బోబిలి గారు. వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి సిరీస్ కి అవకాశం ఇచ్చినందుకు సాయి గారికి అండ్ నితిన్ గారికి, సాయిబాబా గారికి, ప్రశాంత్ దిమ్మల డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు డిఓపి శ్రీరామ్ ముక్కపాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అంటే చాలా బాగా చెప్పాలి. ఈటీవీ విన్న వాళ్ళకి, మా ఎక్స్పెషల్ మా ప్రొడ్యూసర్ వాళ్ళకి, మా డైరెక్టర్ గారికి, అసిస్టెంట్ డైరెక్టర్స్ కి థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండి. మాట్లాడండి. అందరు ఏంటో 1 మార్క్ క్వశ్చన్ కి ఆన్సర్ రాసినట్టు చెప్పి వెళ్ళిపోతున్నారు. ఈటీవీలో డెబ్యూ కూడా నాది చాలా హ్యాపీగా ఉందండి. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈటీవీలో డెబ్యూ అయ్యారు. నేను డెబ్యూ దీని నుంచి అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఈటీవీలో చాలా ప్రతి మంత్ వాళ్ళు ఏదో ఒక కంటెంట్ వస్తున్నారు, హిట్ కొడుతున్నారు, రిపీట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ సాయిబాబా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మాట్లాడండి సార్. జస్ట్ సరే. హలో ఎవరీవన్. దగ్గర పెట్టి వీళ్ళందరూ ఇక్కడ లేని వాళ్ళందరూ చాలా మంది సినిమా పనిచేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈటీవీ నుంచి సాయి కృష్ణ, నితిన్ వాళ్ళ టీం
పేరు అంటే టైం డిలే అయిపోద్ది. అందరికి నా థ్యాంక్స్. ప్లీజ్ వాచ్ కానిస్టేబుల్ కనకం ఆన్ 14th August. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మరొక ప్రొడ్యూసర్ హేమంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండుసార్లు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. హోల్ టీమ్ కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. అయ్యో ఏంటి సార్ ఇంత స్వీట్ గా షార్ట్ గా చెప్పేస్తున్నారు అందరూ. ఓకే, అబ్బాయిలు ఎవ్వరు 1 మార్క్ ఆన్సర్లు ఇస్తున్నారు కాబట్టి అమ్మాయికి ఇద్దాం. ఇప్పుడు మేఘలేఖ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ థ్యాంక్ యూ మీడియా అందరికి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. ఇటీవల నితిన్ గారు, సాయి గారు, ప్రేమ, ఎవ్రీబడి, సుహాస్ గారు, ఎవ్రీబడి మీ సపోర్ట్ నాకు వస్తూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇట్ డెఫినెట్లీ మీన్స్ అ లాట్. అండ్ మీడియా ఎంటర్టైన్మెంట్, సాయిబాబా గారు, హేమంత్ గారు, చాలా రోజుల తర్వాత డూయింగ్ అ ఫిలిం, దట్ టు ఒక ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిం, దట్స్ వెరీ ఎంపవరింగ్. Please, only I request you produce more female-oriented films because that gives more jobs to actresses out there. And my director Prashant garu inta manchi character naku ichchinanduku, మొదటి నుంచి నేను ఇంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ప్లే చేయడం నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఎ సెడ్, ఆయన దగ్గర ఇంకా చాలా ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీస్ ఉన్నాయి. మన దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు ఫీమేల్ క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా రాయాలి, ఒక ఫీమేల్ చుట్టూ జరిగే వాటి గురించి రాయాలి అని. ప్రశాంత్ గారు ఇస్ వన్ అమాంగ్. వి నీడ్ మోర్ ఫ్రమ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. చిరంజీవి గారు మీ ఫిల్మ్ కి వచ్చారంటే ఐఎమ్ షూర్, అది లాంచ్ చేశారంటే ఐఎమ్ షూర్ హౌ హ్యాపీ యూ ఆర్. థ్యాంక్స్ ఫర్ దాట్. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ హిమ్. And yeah, of course, Varsha, my favorite girl next door, has done something very interesting this time. అమ్మాయి చాలా బాగా చేసింది. ఇన్ని రోజులు వర్ష అంటే మేబీ టెలిఫోన్ బూత్ సీన్ గుర్తొచ్చేదేమో. హోపింగ్ 14th నుంచి కానిస్టేబుల్ కనకం గుర్తు రావాలని కోరుకుంటున్నాను. ఇకపోతే నా పేరు చంద్రిక. నేను రేపల్లకి తప్పటగులు నేర్చుకోవడానికి వచ్చాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఎందుకు, ఎలా, ఎక్కడ తెలుసుకోవాలంటే కానిస్టేబుల్ కనకం 14th ఆగస్ట్ 14th ఈటీవీలో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు సుచిత్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. హలో అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ వెబ్ సిరీస్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు నన్ను సెలెక్ట్ చేసేందుకు. నేను మంచి క్యారెక్టర్ చేశాను దీంట్లో, చూసి ఎలా ఉంది అని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు కానిస్టేబుల్ కనకం టీమ్. మీరు ఇక్కడ ఉండండి ప్లీజ్. మీరు ఇక్కడ సుచిత్ర గారు ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అయితే ఈవెన్ ఇప్పుడు ఈ డ్రెస్ లో చూస్తే నేను కూడా గుర్తుపట్టలేదు. ఇందాక హలో అండి, హలో మేడం అన్నాను. ఇందులో చాలా అద్భుతమైన గెటప్ తోటి కనపడతారు వసుధ అనే క్యారెక్టర్ లో. ఇలా చూస్తే అసలు ఎవరు గుర్తుపట్టరు. మళ్ళీ ఇంకోసారి ట్రైలర్ చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కోటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఒక్క మాట మాట్లాడండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ శ్రవంత్ గారు. ఇక్కడికి విచ్చేసిన అందరికి ధన్యవాదాలు. ఈటీవీలో నేను ఒక మంచి వేషం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా సాయిబాబు గారికి, హేమంత్ గారికి, మన రాజీవ్ కనకల్ గారికి, నాతో ఆర్టిస్ట్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. నేను థ్రిల్ అయింది ఏంటంటే చిరంజీవి గారి చేతుల మీద కూడా ఇది ట్రైలర్ రావటం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ రేపు 14th అందరం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రమణ భార్గవ్ గారిని ప్రశాంత్ గారికి స్పెషల్ థ్యాంక్స్. రమణ భార్గవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. శివోహం. అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళందరికీ, వేదిక మీద ఉన్న మా టీం అందరికీ కృతజ్ఞతలు. మొట్టమొదట చిరంజీవి గారు ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందండి.
ఈటీవీ నుంచి అందరికీ తెలిసిన విషయమే, మంచి కంటెంట్స్ వస్తాయి. ఇక్కడే మా ఎయిర్ కూడా జరిగింది, సక్సెస్ అయింది. ఇది కూడా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా అవుతుంది. రామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఈ కానిస్టేబుల్ కనకంలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నటువంటి మా అవసరాల శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ అండి. చాలా మందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక రాసుకున్న కథకి, అది కూడా కొంచెం పెక్యులర్ క్యారెక్టర్ కి నన్ను ఎంచుకున్నారు ఆయన. కాబట్టి మీకు నా మీద ఉన్న ట్రస్ట్ కి ఫస్ట్ థ్యాంక్స్ అండి. అండ్ సాయిబాబు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ ఇన్ ప్రొడక్షన్ సార్. అండ్ ఈటీవీ విన్ లో నాకు ఒక 2 నెలల క్రితం ఒక అనూహ్యమైన విజయం చూసాం. అనగనగా దీంట్లో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లో వచ్చిన సినిమా థియేటర్ లో రిలీజ్ అవడం, ప్లాట్ఫామ్ లో వచ్చిన తర్వాత థియేటర్ లో రిలీజ్ అవడం అంత పెద్ద హిట్ అయింది అది. అలాగే మళ్ళీ నాకు ఈటీవీ విన్తో రెండోసారి మళ్ళీ మీ ముందుకు రావడం నాకు చాలా థ్యాంక్స్. ఈటీవీ విన్ గారికి, నితిన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమాలో సాయిరామ్ గారు వండర్ఫుల్ వర్కింగ్, శ్రీరామ్ గారు వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ అండి, హేమంత్ గారు. అండ్ రాజీవ్ కనకాల్ గారికి నాకు ఈ సినిమాలో సీన్స్ లేవు, కానీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆయనతో ఎప్పుడైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరిక కూడా ఉంది. ఇదివరకు చేసుకున్నాం కానీ మధ్యకి పెద్దగా నటించే అవకాశం రాలేదన్నమాట. అండ్ మేఘలేఖ్ గారు చెప్పినట్టు ఇందాక ట్రైలర్ చూస్తుంటే వర్ష బొమ్మమ్మ ఇండియన్ డాష్ కానిస్టేబుల్ కనుక్కొని వచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఇండియన్ డాష్ టైటిల్ రావడం అనేది చాలా రోజుల తర్వాత జరిగింది. అండ్ ఆ స్టోరీ కూడా అలాంటి ఎంచుకోవడం, అండ్ ఇలాంటి కథలు ఇంకా చాలా రావాలని, అండ్ మంచి మంచి పాత్రలు ఇంకా ఫీమేల్ పాత్రలు రాయాలని రైటర్స్ అందరూ నేను కోరుకుంటున్నాను. అండ్ వర్ష గారు కానిస్టేబుల్ కనడంతో ఐ థింక్ షీఈస్ గోయింగ్ టు సర్ప్రైజ్ ఆల్ ఆఫ్ అస్. కానీ ఇప్పుడు మనకి ట్రైలర్ లో అంత సీరియస్ గా కనిపించింది. నేను కూడా ఫస్ట్ టైం ఈ అమ్మాయి ఇంత సీరియస్ గా ఉంటుందని ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. వెరీ ఫనీ గర్ల్. ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో ఆమె కోర్స్ కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందులో నేను కూడా ఒకండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎవరి పేర్లను మర్చిపోతే క్షమించండి. ఎక్కువ మాట్లాడమంటున్నారు కాబట్టి ఒక నిమిషం ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నించాను, కాబట్టి నాకు కూడా మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మన రాజీవ్ కనకాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఇందులో బతికిచ్చారా చంపేశారా సార్? ఉన్నారు కదా. ఏమండి మీరు కూడా ఇలాగ నన్ను, నాకు అర్థమైంది, మీరు నన్ను పులింగ్ మై లెగ్ కదా. నో 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 నో, ఎప్పుడు ఏ సినిమాలో చూసినా కూడా మిమ్మల్ని చంపేస్తూ ఉంటారు కదా. సో ఇందులో కూడా అట్లాంటిది ఏమైనా జరిగిందా? అది మీరు చూడండి, 14వ తారీఖు వరకు వెయిట్ చేయండి. అందరికి నమస్కారం అండి, పాత్రికేయ మిత్రులకి అలాగే మీడియా పర్సన్స్ అందరికి, మీ అందరికి హార్టీ వెల్కమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ విన్ కి మా కానిస్టేబుల్ కనకాన్ని చిరంజీవి గారి చేతుల మీదుగా అది ఆవిష్కరించినందుకు చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్తూ, నాకు ఇందులో ఓ మంచి క్యారెక్టర్, ఆఫ్టర్ సాయిబాబా గారు అండ్ హేమంత్ గారు అయితే నాకు దాదాపుగా 30 ఏళ్ళ నుంచి పరిచయం. సాయిబాబా గారు నాకు 25 ఏళ్ళ నుంచి పరిచయం, స్టూడెంట్ నెంబర్ 1 నుంచి. నన్ను ఇప్పటికీ చక్కగా రాజా రాజా అంటూ ఆ ఏజ్ లో ఎలాగైతే నన్ను కజోల్ చేసి నన్నంతా చాలా చక్కగా చూసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ పర్టికులర్ సిరీస్ కూడా నన్ను అలాగే చూసుకున్నారు. సో సాయిబాబా గారికి అలాగే హేమంత్ గారికి థ్యాంక్ యూ. అండ్ ప్రశాంత్ గారు మరి ఏ కాన్ఫిడెన్స్ తో వచ్చి నాకు క్యారెక్టర్ చెప్పి, రాజు గారు మీరే చేయాలి అన్నారు. అవునా సార్, చేస్తానండి, మీరు అంతగా బతిలాడకపోయినా నేను చేసేస్తాను, ఎందుకంటే ఈ మధ్యలో కొంచెం ఖాళీగా ఉన్నాను, చేస్తానండి అన్నాను. బట్ ఏదో మరి ఏ కాన్ఫిడెన్స్ తో వచ్చి చెప్పారు నాకు తెలియదు. బట్ హీ హాస్ గివెన్ మీ వెరీ గుడ్ క్యారెక్టర్ కానిస్టేబుల్ కనకంలో ఇచ్చారు. నేను ఐ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ టైం కానిస్టేబుల్ కనకం ఎం తీసేసి ఎల్లే పెడదాం అనుకుంటున్నాను. ఐ వోంట్ డూ దట్. సారీ, ఐఎమ్ జస్ట్ జోకింగ్. నేను అలా పొరపాటును కూడా చేయను, ఎందుకంటే ఆవిడ సిరీసే ఖచ్చితంగా. ఇందులో ఇందాక లాస్ట్ లో అన్నారు కదా, ఆవిడ జింక కాదు సింహం అని. నిజంగానే సింహం అండి. లొకేషన్ లో మేము ఒక రోజు షూటింగ్ చేస్తుంటే ఆవిడకి జూడో, బాక్సింగ్ ఇవన్నీ వచ్చు. నాకు తెలియదు, ఈవిడ ఏదో సరదాగా చెప్తుందిలే అంటే, రియలీ సార్ ఐ నో అనింది. ఓకే దెన్ కిక్ మీ అన్న, చెయ్యిలా పెట్టా ఇక్కడికి, ఇంత హైట్.
చక్కగా నీట్ గా తన్నింది. నీట్ గా తండేసింది నా చెయ్యి. ఇదిగోండి ఇక్కడ నాకు బొబ్బ కూడా వచ్చింది. మీకు ప్రూఫ్ ఇదిగోండి. బట్ ఎనీవే ఐఎమ్ జస్ట్ జోకింగ్. సో ఆ కిక్ కూడా చాలా చక్కగా, అంటే ఆవిడకి బాక్సింగ్ వచ్చు, అన్ని వచ్చు. షీ కెన్ ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్, నాట్ ఓన్లీ హర్ సెల్ఫ్. ఇప్పుడు కానిస్టేబుల్ కనకంగా వచ్చి మా రేపల్ల విలేజ్ మొత్తాన్ని షీ ప్రొటెక్టెడ్. సో వర్షా బలమ్మ గారు, కంగ్రాచులేషన్స్. ఈ దెబ్బతోటి షీ విల్ బి ఎ వెరీ బిగ్ స్టార్. ఈటీవీ విన్ లో వస్తుంది కాబట్టి ఐ ఎక్స్పెక్ట్ సో. అండ్ మేఘలేఖ గారు, మీరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. తో నేను ఆవిడతో ఎక్కువగా పర్ఫామ్ చేయకపోయినా. అండ్ ఆవిడ సుచిత్ర గారు, ఇందాక మీకు చెప్పినట్టు నేను గుర్తుపట్టలేదు. ఆవిడ వేషంలో ఉంటేనే గుర్తుపడతాను. బట్ ఇప్పుడు మీరు ఇలా